నాయనా మాధవి, మీ బాబాయ్ నెల్లూరు బాబాయ్ మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున కూడా ప్రతి సంవత్సరము చేసుకున్నలాగానే మా అమ్మ ముంగర వెంకట సుబ్బమ్మ గారు తద్దినం కార్యక్రమం ఏదో అలా చేశాను. ప్రతి సంవత్సరం బాగా చేస్తే ఈ సంవత్సరం నాకేదో ఎలితగానే ఉండింది. అయినా నవమాసాలు మోసిన ఆ పాట పాడాను కదా, ఆ పాటతోనే సరిపెట్టుకొని ఏదో మా తల్లిగారికి తర్జన కార్యక్రమం చేసుకున్నాను. కానీ నిన్నటి రోజున జరిగినటువంటి మిరాకిల్ ఏంటంటే, మీరు అద్భుతంగా పాట పెట్టారు కదా, ఆ పాట పెట్టడం నిన్నటి రోజున కూడా తర్జన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగినట్టుగా అనిపించింది. మాకు మీరు సాయి శివాని భక్తి పాటలు, చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు, శ్రీకరుడు శుభకరుడు భక్తి పాటలు, ఈ 3 ఛానల్స్లో మీరు మాకు ఉండాలి. చూడండి ఎన్ని బాతులు చూపించారు, అది నీ హ్యాపీ. కామెడీలు కానీ ఇలా చేస్తున్నారు భక్తి పాటలు. ఇక ఆ భగవంతుడు మీకు వరం. అలాంటి మా మాధవి నెల రోజుల పై మాటతో సాయి శివాని భక్తి పాటలు ఆగినాయంటే నాకే కాదు, సాయి శివానిలో ఉన్నటువంటి భక్తులు, మా నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ సాయి శివానిలో ఉన్న ఆల్పాటి మాధవి శశిభూషణ్ పాటలు రావడం లేదేమి అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎక్కువగా పాడలేరని నాకు తెలుసు. ఇంకా కొద్ది రోజులు టైం తీసుకో. మన ఛానల్స్ బాగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేస్తున్నారు. మీరు పంపించే పాటలు కానీ కామెడీలు కానీ ప్రతి ఒక్కటి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ సాయినాథుడు నాకు ఇచ్చిన ఓపిక. మన బంధం కలకాలం ఇలాగే నా కూతురుతో సమానంగా నెల్లూరులో మా బాబాయ్ ఉన్నాడు అని అనుకుంటూ, అసలు మీరు అప్పుడప్పుడు ఫోన్ చేసినా మాట్లాడలేని స్థితికి వచ్చారు. మీ యొక్క ఆరోగ్యం బాగలేనందువల్ల నేనెంతో బాధపడ్డాను. ఎందుకంటే మీరు మా కుమార్తె అన్న లెక్కలో నాకు చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు నా మీద పెట్టడం, నేను పంపించే పాటలు ఏ టయానికి ఆ టయానికి పంపడం నాకు ఆ సాయినాథుడు ఇచ్చిన అదృష్టం. కాబట్టి ఆడియోలు కానీ వీడియోలు కానీ మంచి పాటలు ఉంటే పంపిస్తూ ఉంటాను. ప్రస్తుతం వీడియోలు పంపితే మీరు పంపిస్తున్నారు. నిన్నటి రోజున కూడా చాలా చక్కగా వీడియోలు పెట్టి పంపించారు యూట్యూబ్లో. అదే ప్రతి ఒక్కరూ కూడా ఆ పాటకి చాలా అర్థంగా తల్లి మీద చాలా మంచి పదాలు కూర్చి పెట్టింది ఆ అమ్మాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగారు. నా పాటకు కూడా నవమాసాలు మూసి అనే పాటను కూడా చాలా ప్రతి ఒక్కరు మంది అడిగారు. ఇలా మన సాయి శివాని భక్తి పాటలు కానీ
చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు కానీ, శ్రీకరుడు శుభకరుడు ఛానల్స్ కానీ, అందులో ప్రస్తుతం బాబా మీద శ్రీ సాయి భక్తి రత్నావళి అను పద్యకావ్యములు వస్తున్నాయి. అందులో మేము కూడా పద్యాలు పాడుతున్నాము. పాటలు కూడా ప్రతి ఒక్కరూ ఇస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నాము. మీరు కూడా మీ ఆరోగ్యం బాగుంటే మంచి మంచి పాటలు శ్రీకరుడు శుభకరుడు కూడా ఇస్తే ప్రతి ఒక్కరు వింటారు. అమ్మను అడిగినట్లు, మీ పిల్లల్ని అడిగినట్లు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో బాగుండాలి. ప్రతిరోజు సాయినాథుడిని నీ గురించి వేడుకుంటూ ఉంటాను. ఇంకెంతకంటే ఎక్కువగా చెప్పలేని పరిస్థితి. నాకు ఆరోగ్యం బాగలేదు కదా. మీ దగ్గర సెలవు తీసుకుంటూ హరి ఓం సాయేశ్వర, హరి ఓం సాయేశ్వర. వీలుంటే ఈ మాటలు మన ఛానల్స్లో కానీ పెడితే ప్రతి ఒక్కరు కూడా వింటారని నా కోరిక.